హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఒక మంచి గోస్ట్ మూవీ చూసి రావడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అందరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి, మన ఓటీటీ థియేటర్ అంత తేడా లేకుండా అన్ని మూవీస్ని ఫాస్ట్గా రివ్యూస్ అయితే పెడుతున్నాం. సో ఇలా ఫాస్ట్గా రివ్యూస్ కావాలంటే మీరు కూడా కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే స్టార్టింగ్ ఒక నలుగురు ఫ్రెండ్స్ని చూపించి వాళ్ళకి బాగా డబ్బు సమస్య ఉన్నట్టు చూపిస్తారు. అయితే వాళ్ళల్లో మన హీరో ఎమ్మెల్యే తన మావయ్య కూతుర్ని కిడ్నాప్ చేద్దామని డిసైడ్ అవుతారు. సో తద్వారా దానికి వాళ్ళకైతే మనీ వస్తాయి కాబట్టి సో అనుకున్నట్టే కిడ్నాప్ చేసి ఊరు ఎవరున్న బంగ్లాలో బంధిస్తారు. ఆల్రెడీ ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది, తనేమో కిడ్నాప్ చేసే వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. అండ్ కిడ్నాప్ చేసిన అమ్మాయికి కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో ఈ అమ్మాయికి ఆ దెయ్యం మధ్య వీళ్ళు ఎలా నలిగిపోయారు, అండ్ ఆ దెయ్యం ఓన్లీ కిడ్నాప్ చేసే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుంది, చివరికి వీళ్ళు మనీ సంపాదించారు లేదా ఎంత తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ఉందండి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు కానీ శకలక్ శంకర్ గారు వీళ్ళిద్దరు సీనియర్ యాక్టర్స్ అవడం వల్ల నార్మల్ సీన్స్ కూడా చాలా హిలేరియస్గా వర్కౌట్ చేశారు. ఇంకా వీళ్ళు నలుగురు బంగ్లాకి వెళ్ళిన తర్వాత అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ వెన్నెల కిషోర్ గారి ఎంట్రీ కానీ వీళ్ళలో దెయ్యం ఎవరో కనుక్కునే ప్రయత్నాలు కానీ ఇవన్నీ బాగా అనిపించాయి. ఇంకా ఇంట్రో ట్విస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్లో దెయ్యాలు చేసే కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా గోష్గా నందిత గారు కూడా ఆవిడ రోల్కి ఆవిడైతే న్యాయం చేశారని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా రొటీన్ స్టోరీ అండి, 4 సినిమాలు మిక్సింగ్ కొట్టినట్టు ఉంటుంది. సో ఒక దెయ్యం ఉంటుంది, ఒక బంగ్లాకి వెళ్తారు, అక్కడ కిడ్నాప్ డ్రామా ఇదంతా కూడా మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసేసాం. పోనీ ఆ కిడ్నాప్ డ్రామా అన్న కొంచెం ఎంగేజింగ్గా తీశారంటే అది కూడా లేదంటే చాలా నీరసం వచ్చేసింది. ఇంకా దెయ్యం కొన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయినా కొంచెం గట్టిగా పెట్టారంటే అది కూడా లేదంటే చాలా బోరింగ్గా ఉంది ఆ స్టోరీ కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించింది. సో ఏ సీన్ వచ్చినా కానీ మనకైతే పాత సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి, లైక్ ఓం భీమ్ బుష్ కానీ లేకపోతే మన గీతాంజలి కానీ ఇలాంటివన్నీ గుర్తొస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో. జానర్ అయితే హర్రర్ కామెడీ అన్నారు కానీ ఎక్కడా కూడా హర్రర్ అనిపించలేదు, కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది అంతే. కంప్లీట్గా రైటింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ మొత్తం గోన్ అని చెప్పాలి. కొంతవరకు శకలక శంకర్ గారు, వెన్నెల కిషోర్ గారు, నందిత గారు కొంతవరకు మూవీ లాక్కొచ్చినా కానీ మూవీ అయితే సక్సెస్ కాదండి. నేనైతే లిటరలీ క్లైమాక్స్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని ఎదురు చూసాను థియేటర్లో. అంత ఈజీ కాదండి థియేటర్లో ఒక రాడ్ సినిమా చూసి కూడా కూర్చొని మళ్ళీ బయటికి రావడం అంటే. ఎందుకంటే ప్రతి చిన్న సినిమా కూడా అన్ని థియేటర్లో ఉండదండి, వెతుక్కొని మరీ వెళ్ళి చూస్తున్నాను నేనైతే మూవీస్ ఈ మధ్య. ఇదంతా కూడా కేవలం మీకు ఫాస్ట్గా రివ్యూస్ ఇవ్వాలని మాత్రమే. సో ఇంకా ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వర్టిక్ట్ ఏంటంటే నాకైతే టార్చర్ అనిపించింది. మీరైతే టైం ఖాళీగా ఉన్నా కానీ ఈ మూవీ అయితే చూడొద్దు. దీని బదులు ఓటీటీలో ఏ మూవీ అయినా చూసుకోండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.